నా పేరు వంతల రాజారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ, మాది పేట్రాయ్. అలాగే దారకొండ బ్రాంచ్ ఇన్ఛార్జిని కూడాను. అలాగే ఇక్కడ దారకొండ బ్రాంచ్ మొదలుపెట్టి 8 నెలలు అవుతుంది. అలాగే ఇదే సంస్థ 3 సంవత్సరాల నుండి ఆదివాసుల కోసం నడిపిస్తున్నారు ఆ పడల సారు. ఇంత చక్కటి ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ కోసం చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేసుకోవడం మానుకోండి. ఎందుకంటే ఆదివాసుల కోసం ఎవరైనా దుష్ప్రచారం కానీ తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎందుకంటే గత 3, 4, 5 రోజులు, వారం రోజుల నుండి దుష్ప్రచారం చేస్తున్న కొండపల్లి రాంబాబుకు హెచ్చరిస్తున్నాం. నీవు విద్యాపరంగా ఉపాధ్యాయుడిగా ఉంటే, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే సీసీఏ పరంగా మీరు మీ రూల్స్ పరంగా మీరు చేసుకుపోవాలి. దానికి అతిక్రమించి మీరు వచ్చి ఆదివాసి ట్రస్టుపై దుష్ప్రచారం చేయడం కానీ, ఆమె స్త్రీ అనుమతి లేకుండా మీరు వీడియోలు తీయడం కానీ, అలా వైరల్ చేయడం కానీ తప్పు. ఎందుకంటే ఇక్కడ 2,20,000 మంది ఇక్కడ సభ్యత్వం కానీ విరాళాలు తీసుకొని మా గ్రామాలని నీరు విషయం కానీ, సీసీ రోడ్డు కానీ, విద్యాపరంగా కానీ, అలాగా అవ్వతాతల విషయంలో కానీ, నైట్బడి స్కూల్స్ కానీ, ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని మేము ఆదివాసి ట్రస్ట్ ద్వారా మేము ఇలా సభ్యత్వం కానీ విరాళాలు తీసుకొని మేము చేసుకుంటున్నాం. ఇలాంటి దాని మీద మీరు తప్పుడు ఆరోపణలు చేయడం, ఇలాంటి తప్పుడు ఆరోపణలతో పాటు దుష్ప్రచారం సోషల్ మీడియా కానీ, అలాగే వాట్సాప్ మీడియా కానీ, ఇలా ఏ మీడియా ద్వారా అయినా కానీ మీరు తప్పుడు ఆరోపణలు చేసి మా 2,20,000 మంది మనోభావాలు దెబ్బలు తీయడం మంచిది కాదు. అదే కాకుండా మళ్ళీ ఈ ట్రస్ట్ ముసుగులో అక్రమాలు చేస్తున్నారని, అలాగే సైర్మేన్ ఫోటో పెట్టి మా అధినేత, మా గౌరవ అధినేత, మా ఆశాజ్యోతి, మాకు ఎప్పటికీ మా కుటుంబాలకు అన్ని విషయాల్లో తోడుండే ఆశాజ్యోతి అలాంటి కేవి పడల గారి మీద మీరు దుష్ప్రచారం చేశారు. అలాంటివి మీకు తగదు. ఎప్పుడైనా సరే ఇలాంటి దాన్ని దుష్ప్రచారం చేసేటప్పుడు మరోసారి మీరు ఆలోచించాలి. ఇకపై నుండి దుష్ప్రచారం మీరు చేయడమే కాదు, ఎవరు చేసినా సరే వారింటికి మేము ముట్టాడిస్తాం. వారి గ్రామాల్లో వచ్చి వారింటికి ముట్టాడించి తగు చర్యలు తీసుకునేంత వరకు రోడ్డు మీద వచ్చి ధర్నాలు కానీ దీక్షలు కానీ చేస్తాం. కాబట్టి ఇకపై నుండి ఎవరైనా సరే ఇలాంటి ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థపై మా 20 లక్షల మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ, ఏ విధంగా తప్పుడు ఆరోపణలు కానీ ఎలాంటి విషయాలైనా సరే మీరు చేస్తే, ఇకపై నుండి ఎవరైనా సరే చేస్తే వాళ్ళపై పరువుదావ కేసు, క్రిమినల్ కేసులు బనాయించడమే కాదు, వాళ్ళు తగు చర్యలు తీసుకునేంత వరకు మా ఆదివాసి ట్రస్టు ఒక్కసారి రోడ్డు మీద 20 లక్షల మంది, 2,20,000 మంది రోడ్డు మీద ఎక్కి ధర్నాలు దీక్షలు చేస్తాం. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే మేము 250 అలాగే మాకు తోసినంత విరాళాలు మేము సేకరించుకొని మేము స్వచ్ఛంద సేవా సంస్థలో మేము పొదుపు చేసుకొని మా గ్రామంలో సీసీ రోడ్డు కానీ, అలాగే వాటర్ కానీ, ఇంకా ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు కానీ ఇన్ని విధాలుగా చేస్తున్నప్పుడు ఆ దరిద్రగొట్టు ఆ రాంబాబు కనిపించటం లేదా? అలాంటి వ్యక్తి కనీసం ఒక్క వ్యక్తికైనా ఆయనకు వచ్చే జీతంలో కనీసం ఒక్క వ్యక్తికైనా తోడ్పడ్డారా? అలాంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సంస్థ మీద ఇంత చక్కటి మాకు అన్ని విధాలుగా ఆదరిస్తున్న ఈ సంస్థ మీద దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. అలాంటి వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ దారకొండ బ్రాంచ్ నుండి మేము ఆదివాసులందరం హెచ్చరిస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాల్లో చేస్తున్న అప్పుడు ఎవరైనా సరే మాకు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తే ఖచ్చితంగా వారు ఎవరైనా సరే ఇకపై నుండి వారింటిని ముట్టాడిస్తాం. వారు ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు. వారికి తగిన చర్యలు, పరువుదావ కేసులు, క్రిమినల్ కేసులు బనాయిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కూడా ఈ కేసు వేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ విషయాన్ని, ఈ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ విషయంలో కానీ వాళ్ళు కలగజేసుకుని లేనిపోని ఆరోపణలు కానీ లేనిపోని ప్రచారాలు చేస్తే వాళ్ళకు కూడాను అదే కేసు మీద బనాయిస్తాం, అక్రమ కేసులు. కాబట్టి మీరు దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే రాంబాబు అనే కాదు, ఎవరైనా సరే ఇదిగో మేము ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలలో విరాళాలు సేకరించుకొని దాని నుండి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఆపరేషన్లు కానీ అలాగే ఎన్ని లక్షలు ఖర్చు అయినా మా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పొదుపు ద్వారా మేము చేసుకుంటున్నాం. చూడండి సార్, ఎంతోమందికి ఆపరేషన్లు
థైరాయిడ్ కానీ అలాగే లివర్ కానీ అలాగే అరకు కాన్స్టిట్యుయెన్సీలో ఇండిపెండెన్స్గా పోటీ చేసిన ఆ ఎమ్మెల్యే మేడం ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆమె గర్భసంచిలో కాయ ఉండడం బట్టి ఆమెకు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇంత పెద్ద మనసుతో ఇంత చక్కగా మా కేవి పడల్ సారు ఇంత చక్కగా మాకు ట్రస్ట్ తీసుకొచ్చి మాకందరికీ చైతన్యపరుస్తూ చట్టాల మీద కానీ ఇలా అన్ని విధాలుగా విద్యాపరంగా కానీ ఎంత చదవాలన్నా చదువుకోవడానికి మంచి వెసులుబాటు, మంచి ఎన్ని లక్షలు ఖర్చు అయినా మేము చదివిస్తాం, మంచి మంచి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇలాగే ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా తోడుంటామని ఆదివాసీ ట్రస్ట్ సైర్వేన్ మంచి ఆలోచనలతో మాకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి ట్రస్ట్లో మేమున్నాం, సభ్యత్వం తీసుకొని ఇక్కడ ఎంతోమంది మా బ్రాంచ్లో కూడాను ఆపరేషన్లు జరిగినాయి. అలాగే విద్యాపరంగా ఆ ఫీజుల విషయంలో కానీ ఎన్నో విధాలుగా తోడ్పాటు అలాగే సహాయంగా జరగడం ఎన్ని విధాలుగా జరిగింది. అలాగే ఆ రోడ్డు కానీ అలాగే సీసీ రోడ్డు కానీ నీరు కానీ అన్ని సౌకర్యాలు మాకు కల్పిస్తున్నారు. దీని ద్వారా ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటి దాని మీద తప్పుడు ప్రచారాలు చేయడం తగదు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు కనీసం కనిపించదా? ఎందుకంటే మేము కూడా చెప్తున్నాం, ఇదిగోండి ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం కూడా ఎక్కువ కాదు, మాకున్న నిబంధనల పరంగా 250 రూపాయలే. ఈ 250 రూపాయలతో పాటు మేము మళ్ళీ విరాళాలు మాకు తోచినంత 100 రూపాయలు అయితే 100 రూపాయలు, 200 అయితే 200 మేము విరాళాలు సేకరించుకొని ఇలా మా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలో మేము ఇక్కడ పొదుపు చేసుకొని మేము గ్రామాభివృద్ధి కానీ అలాగే సీసీ రోడ్డు కానీ ఎనీవే అలాగే ఎంతోమందికి అవతాతలకు ఇలాగ తోడుకుంటున్నది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు విద్యాపరంగా చాలామందికి చదువు అనగారిన మేము ఉన్నాం, ఫీజులు కట్టుకోలేని పరిస్థితి, చదువుకోలేని పరిస్థితి, మాకు అండదండలుగా ఎవరు లేరు. ఇలాంటి సంస్థ రావడం బట్టి చాలామందికి ఆసరగా అని మేము చెప్తున్నాం. ఎందుకంటే చదువు లేని వాళ్ళకి చదువుకుందామన్న ఆశ ఉన్నా కానీ చదువుకోలేని పరిస్థితి. అలాంటి దానికి మాకు విద్యాపరంగా కానీ అన్ని విషయాల్లో మాకు ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకురావడం మాకు గౌరవప్రదంగా ఉంది. అలాగే దీనిపైన అలాగే ఆరోగ్యం పరంగా చూసుకుంటే మాకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆపరేషన్ విషయాల్లో ఏది వెనుకాడేది లేదు. ఎందుకంటే మాకు స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది అని మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తుంటే ఈ కొండపల్లి రాంబాబుకు కనిపించడం లేదా? ఎవరైనా సరే కొండపల్లి రాంబాబు అని కాదు, ఇకపై నుండి ఎవరైనా సరే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు కనిపించడం లేదా? కనీసం వచ్చి ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలు మాకు ప్రతి వారం మీటింగ్ జరుగుతుంది, వచ్చి నిజాలు ఏంటో తెలుసుకోండి, వాస్తవాలు ఏంటో తెలుసుకొని మీరు దీనిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే నిజాలు తెలుసుకోండి, దీనిపై మీరు తప్పుడు ఆరోపణలు చేయొద్దు. అలాగే గత 5-6 రోజుల్లో మా సైర్మన్ ఫోటో పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారు, ఇలాగ డబ్బులు కట్టిస్తున్నారు అన్నది అదే అవాస్తవం. ఎందుకంటే మేము ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలో మేము జస్ట్ 250 రూపాయల విరాళాలు సేకరించుకొని మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇంత మంచి ఆలోచనతో నడిపిస్తున్న సైర్మన్ ఇలాంటి అతని వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తే కానీ ఏమి తప్పుడు ఫోటోలు కానీ ప్రచారం కానీ చేసినట్లయితే ఇకపై నుండి వారిపై పరువు దావా కేసులు వేస్తాం. అలాగే దానికి తోడుగా అక్రమ కేసులు వేస్తాం. దేనికైనా వెనుకాడము, దేనికైనా ముందుకు పోతాం. ఏ విషయంలో అయినా మా ఆదివాసీ జోలికి వస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టమని మా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ దారకొండ బ్రాంచ్ నుండి ఇన్ఛార్జిగా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని దేని విషయంలో అయినా వెనుక ముందు ఆలోచించి మీరు తెలుసుకోవాలి. నిజమైన ఆదివాసీ బిడ్డలైతే ఆదివాసుల కోసం మీరు బాగు చేయడానికి మీరు కంకణం పట్టుకోండి. అంతేగాని మీకు చేత కాదు, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం మంచిది కాదు. దీనిలో దృష్టిలో పెట్టుకోండి. ఇకపై నుండి ఇలాంటి ఆరోపణలు చేస్తే మట్టుకు ఎట్టి పరిస్థితిలో సహించాం, మా పని మేము చేసుకోబోతాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. పడల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పడల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఓకే.